అవసరానికి అప్పిచ్చి ఆదుకునేవాడు దేవుడితో సమానం అంటారు. ఆర్థిక అవసరం గట్టెక్కితే అప్పు మెల్లగా తీర్చుకోవచ్చని అందరూ భావిస్తారు. అలా డబ్బు సమయానికి ఇచ్చిన వాళ్లను ఎంతగానో అభిమానిస్తారు. అయితే కాకినాడ జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. అప్పు తీర్చాల్సి వస్తుందని ఇచ్చిన వ్యక్తులని హత్య చేశాడు. ఇద్దరిని చంపేసి మూడో వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించాడు. కానీ ప్లాన్ బెడ్స్ కొట్టడంతో పోలీసులకు చిక్కాడు. కాకినాడ జిల్లా తాటిపర్తిలోని ఓ వ్యవసాయ బావిలో 2 మృతదేహాలు కలకలం రేపాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీంతో వాళ్లను చంపింది గంగాధర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు గంగాధర్. కాకినాడ జిల్లా తాటిపర్తిలో నివాసం ఉంటున్నాడు. సీజన్ కు అనుగుణంగా బిజినెస్ చేస్తూ ఉంటాడు. మామిడి తాండ్ర అమ్మడం, ఒత్తుల బిజినెస్, ఇలా రకరకాలుగా ఎప్పుడు ఏది అవకాశం ఉంటే ఆ వ్యాపారం చేస్తాడు. ఈ మధ్యనే కొత్తగా ఇల్లు కూడా కట్టాడు. గంగాధర్ గ్రామంలోని చాలా మంది వద్ద అప్పులు కూడా చేశాడు. అప్పుల ద్వారా వచ్చిన డబ్బుతోనే ఇల్లు కట్టాడు అనే టాక్ కూడా ఉంది. గంగాధర్ సూరిబాబు, శ్రీను అనే వ్యక్తుల దగ్గర అప్పు తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ తమకు తెలిసిన వాళ్ల దగ్గర నుంచి కూడా గంగాధర్ కు అప్పులు ఇప్పించారు. మరోవైపు గంగాధర్, సూరిబాబు, శ్రీను ముగ్గురు సమీప బంధువులు. గంగాధర్, సూరిబాబులు తోడల్లుళ్ళవుతారు. గంగాధర్, శ్రీను మామ అల్లుళ్ళవుతారు. సూరిబాబు, గంగాధర్ తాటిపర్తిలోనే కౌలుకి కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సూరిబాబు, శ్రీను గత కొంతకాలంగా తమ అప్పు తీర్చాలని గంగాధర్ను అడుగుతున్నారు. అయితే గంగాధర్ దగ్గర అప్పు తీర్చేందుకు డబ్బులు లేవు. పైగా అప్పు తీర్చే ఆలోచన కూడా లేదు. దీంతో ఓ కంత్రి ఆలోచన చేశాడు. అప్పిచ్చిన వారిని హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు. తన ప్లాన్ లో భాగంగా సూరిబాబు, శ్రీనును తన పొలం వద్దకు పిలిపించాడు గంగాధర్. ముగ్గురు కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత తన అప్పుల విషయం గురించి వారితో మాట్లాడాడు. అదే సమయంలో ఒకరి తర్వాత ఒకరిని కిరాతకంగా స్పృహ కోల్పోయేలాగా దాడి చేశాడు. ఇద్దరిని పొలంలోని వ్యవసాయ బావిలో పడేసి ఊపిరాడకుండా చేశాడు. వారిద్దరూ చనిపోయారు అని నిర్ధారించుకున్న తర్వాత తనకు అప్పిచ్చిన మరో వ్యక్తి సూరిబాబు అలియాస్ బాబ్జీకి కూడా కాల్ చేశాడు గంగాధర్. అప్పు క్లియర్ చేసుకుందామని బుకాయించి పిలిపించాడు. తాటిపల్లి నుంచి గొర్రప్రోలు, అక్కడి నుంచి కత్తిపుడి వైపు బండి మీద తీసుకుని వెళ్లాడు. చివరికి సుద్దగడ్డ వాగు దగ్గర తన మొబైల్ ఫోన్ పడిపోయినట్లుగా డ్రామా ఆడాడు. అందులోనే డబ్బులున్నాయని చెప్పుకొచ్చాడు. అప్పటికే కాస్త చీకటి పడింది. బండాపేసిన సూరిబాబు అలియాస్ బాబ్జీ పీక నొక్కేందుకు ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో అటుగా వెళ్తున్న కారు లైట్ల వెలుతురు పడడంతో బాబ్జీ తప్పించుకున్నాడు. అక్కడి నుంచి పరుగున తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లాడు బాబ్జీ. తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. సూరిబాబు ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కానీ అప్పటికే గంగాధర్ 2 హత్యలు చేసినట్లుగా వాళ్లకు తెలియదు. అయితే హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గంగాధర్ తన దగ్గరికి వచ్చేటప్పటికి వణుకుతూ కనిపించాడు అని బాబ్జీ తెలిపాడు. ముఖంలో చాలా టెన్షన్ ఉందని చెప్పాడు. సమయానికి కారు రాకపోతే తాను చనిపోయేవాడినని చెబుతున్నాడు. కానీ ఇంత మాట కూడా చెప్పలేదండి. గొల్లపోలు వెళ్దాంరా అంటే ఫ్రెండ్స్ కదండి, ఇప్పటి నుంచి వ్యాపారం అని అదేం చేస్తాం కదండి, ఇలా చేస్తాడు అనుకోలేదండి. కాళ్ళకి దండం పెట్టుకున్నానండి. ఊరు గంగాధర్ నన్ను వదిలి నాకు 3 పిల్లలు, వాళ్ళు అన్న ఏమైపోతారు నేను చచ్చిపోతేనే, అన్న కూడా నేను ఇవాళ చంపేస్తాను రా అన్నాడండి. ఏరా నేను ఏం చేశాను, నీకేనా అప్పులున్నాయా, ఇంకో 2 లక్షలు ఇప్పిస్తాను రా ఎవరో ఒకరి దగ్గర, అది నాది బాధ్యత అంటే అలానే నేను చంపేయడానికి వచ్చాను అన్నాడండి. జస్ట్ ఒక 5 నిమిషాల్లో కూర రాకపోతే నేను చచ్చిపోతానండి. చచ్చిపోతే ఏ మల్లారం చీరలో దీని 6 రోజుల రాక ఆపాడకపోతుందండి. మరోవైపు గంగాధర్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన సూరిబాబు పాలు తీసుకుని రావడానికి బయటికి వెళ్లాడు. ఇంతలోనే ప్లాన్ చేసి దానిని అమలు చేశాడు. సూరిబాబుకు భార్య, 2 పిల్లలున్నారు. 2 పిల్లలు కూడా మానసికంగా అనారోగ్యంగా ఉన్నారు. గంగాధర్ చేసిన దారుణానికి భార్య, 2 పిల్లలు అనాథలైపోయారు. తమకు దిక్కెవరని సూరిబాబు భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నాకేం చెప్పలేదండ, మా అమ్మని దిక్కుమాలవాళ్ళు చేసేసాడండ, మాకుండా గిల్లు కూడా లేకుండా ఉందంట, నేను అందుకు అమలం తిరుగుతాను నా బిడ్డలు నెట్టుకుని. నిజానికి గంగాధర్ ఊళ్ళో చాలా మంది దగ్గర అప్పులు తీసుకున్నాడు. త్రుటిలో తప్పించుకున్న సూరిబాబు దగ్గర 4 లక్షలు, చంపేసిన వాళ్ళ దగ్గర 3 లక్షల వరకు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా వారు అప్పులు ఇప్పించారు. గంగాధర్ కు అప్పిచ్చిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. తమను కూడా ఇదే విధంగా చేస్తే పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. అవసరానికి అప్పిచ్చిన పాపానికి ఇంత దారుణానికి ఒడిగడతాడా అని టెన్షన్ పడుతున్నారు. 3వ మర్డర్ కూడా జరిగి ఉంటే మిగతా వారిని కూడా టార్గెట్ చేసి ఉండేవాడు అని బయటపడలేకపోతున్నారు. తమకి కూడా అదే పరిస్థితి వచ్చి ఉంటే కుటుంబాలు అన్యాయం అయిపోయి ఉండేవని, పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవని బయటికి కక్కలేక మింగలేకపోతున్నారు.
డబ్బులు లేకపోయినా అప్పులు చేసే ఇల్లు కట్టడం కూడా ఒక కారణంగా పోలీసుల విచారణలో తేలిందే. స్థాయికి మించి ఇల్లు కట్టాలని ఆశపడడం, అంతకుముందే అప్పులుండడం, అప్పులిచ్చిన వాళ్లు వడ్డీలు అసలు క్లియర్ చేయాలని తరచూ ఒత్తిడి చేయడంతో ఒక ప్లాన్ ప్రకారం గంగాధర్లో రాక్షసుడు బయటికి వచ్చాడు. అప్పిచ్చిన వాళ్ల అడ్డు తొలగించుకుంటే ఇక తనను అడిగేవాళ్లు ఎవరూ ఉండరు అని అనుకున్నాడు. బావిలో పడేసి ప్రమాదవశాత్తు పడిపోయారని కట్టుకథలల్లే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు.